హలో నమస్తే, నేను మీ లతా ఫ్రమ్ కాకినాడ. ఈరోజు టాపిక్ ఏంటంటే వర్షాకాలంలో వచ్చే ఐ ప్రాబ్లమ్స్ అంటే ఐ ఇన్ఫెక్షన్స్, అలాగే రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో వర్షాకాలంలో ఏమవుతుందంటే వాటర్ ఎక్కువగా మనకి నిల్వ ఉండిపోవడం వల్ల ఎక్కువ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. అంటే ఐకే కాదు, ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ ఎలా వస్తాయో సీజనల్గా, అలాగే ఐలో కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి, సహజం అది. సో అది ఏవే రావచ్చు అంటే కళ్ళలో కంజంక్టివైటిస్ అంటాం, అంటే కళ్ళగలక అంటారు తెలుగులో. సో అలాగే ఐ స్టైస్ అంటే లిడ్ స్టైస్, కంటి కురుపులు, అవి కూడా వస్తాయి. దాంతోపాటు డ్రైనెస్ కూడా వస్తుంది. ఇవే కాకుండా ఈ కార్నియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ పర్సనల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. మనకి క్లీన్గా ఉండాలి. ఇప్పుడు కూడా తలలో డాండ్రఫ్ ఉండకూడదు. అలాగే కొంతమందికి ఐలిడ్స్లో కూడా డాండ్రఫ్ ఉంటుంది. ఆ డాండ్రఫ్ ఉండకుండా ఐ శుభ్రంగా చేసుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి. ఇది ఫస్ట్. ఎందుకు అంటే వర్షంలో తడిచినప్పుడు ఏమవుతుందంటే మన తల మీద పడ్డ వాటర్ మళ్ళా కళ్ళలోకి వెళ్ళి ఐ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వర్షంలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, తడవకుండా గొడుగు వాడటం, క్యాప్ వాడడం ఇలాంటివి చేస్తారు. అది మంచిది, అది కంటిన్యూ చేయాలి. దాంతోపాటు డ్రైవింగ్లో వెళ్తున్నప్పుడు హెల్మెట్ కంపల్సరీ. దాంతోపాటు సేఫ్టీ గౌన్స్ కూడా ఉంటే మంచిది. ఎందుకంటే కళ్ళలోకి వెళ్తున్నప్పుడు, డ్రైవింగ్లో వెళ్తున్నప్పుడు ఎక్కువ మడ్డీ వాటర్ అంటే బురద నీళ్లు కళ్ళలోకి ఎక్కువగా వెళ్ళటం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మంచి వాటర్, శుభ్రమైన నీళ్లతో కళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఆర్టిఫిషియల్ టీయర్స్ కళ్ళలో వేసుకుంటే ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా వాష్ అయిపోతుంది. ఇది ఇంకా ఎక్కువగా అనిపిస్తే తప్పకుండా హాస్పిటల్కి రావాలి, వచ్చి దానికి వైద్యం చేయించుకోవడం చాలా అవసరం. దీంతో పాటు ఐ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వస్తుంది, వచ్చిన తర్వాత కూడా పర్సనల్ థింగ్స్ వేరే వాళ్ళతో షేర్ చేసుకోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టవలు, సోపు ఇలాంటివి, కాస్మెటిక్స్ లేడీస్ అయితే ఈ కాజల్స్ ఇలాంటివి వేరే వాళ్ళతో షేర్ చేసుకోవటం మంచిది కాదు. తర్వాత ఎక్కువగా వాటర్ బాగా హైడ్రేట్ అవుతూ ఉండాలి. వాటర్ ఎక్కువగా తీసుకుంటే మనకి ఏంటంటే ఐస్ కూడా డ్రైనెస్ అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం జాగ్రత్తలు పాటిస్తూ ఉండొచ్చు. దీంతో పాటు కాంటాక్ట్ లెన్సెస్ వాడేవాళ్ళు వర్షంలో వెళ్లకుండా ఉంటే మంచిది. తప్పదు అంటే కాంటాక్ట్ లెన్స్ రిమూవ్ చేసి గాగుల్స్ పెట్టుకొని, అది కళ్ళద్దాలు పెట్టుకొని వెళ్ళొచ్చు. కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకున్న వాళ్ళు వర్షంలో తడిచారు అంటే తప్పకుండా ఇంటికి వచ్చి కాంటాక్ట్ లెన్స్ రిమూవ్ చేసి శుభ్రం చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. వెంటనే కాదండి, సూతింగ్ డ్రాప్స్ అవి వేసుకొని ఆ రోజు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే కాంటాక్ట్ లెన్స్ వేసుకోవాలి. సో ఈ విధంగా మీరు కొంచెం ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈ వర్షాకాలం అంతా మీ ఐస్ హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ.